శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు దశరథ మహారాజుకు వరపుత్రుడిగా జన్మించారు. ఈ అంశావతారాలన్నీ ఒకటేనా, వేరువేరు స్వరూపాలా? దశరథునకు కలిగినటువంటి సంతానం రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. ముందు రాముడు, తర్వాత భరతుడు, ఆ తర్వాత లక్ష్మణ, శత్రుఘ్నుడు. నలుగురు కలిపి ఒకే అవతారం. అవతార తత్వాలు 4 ఉంటాయి. ఒక్కొక్కప్పుడు 4 కలిసి ఒకే అవతారంగా అవతరిస్తాడు. ఒక్కొక్కప్పుడు అవసరమై ఉన్నప్పుడు 4 తత్వాలను విడివిడిగా పొందుతాడు. అంతే తప్ప లక్ష్మణుడు వేరే అవతారం, భరతుడు వేరే అవతారం, శత్రుఘ్నుడు వేరే అవతారం, రాముడు వేరే అవతారం, ఈ 4 అవతారాలు ఒకే యుగంలో వచ్చినాయి అనేటువంటి మాట అసత్యం. అనేక రకాలుగా చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆదిశేషుని అవతారం లక్ష్మణుడు అని. ఆదిశేషుని యొక్క రూపం కూడా ఎవరు అంటే పరబ్రహ్మమే. అసలు పరబ్రహ్మము యొక్క తత్వము కానిది అంటూ లోకంలో ఏదీ లేదు. ప్రతి వస్తువు ఇదిగో ఈ వస్తువు నాకు కనబడింది, ఆ వస్తువు ఈ రూపంలో ఉన్నది అని ఎప్పుడైతే అనుకున్నామో ఆ రూపంలో ఉన్నది ఎవరు, నాకు కనబడడానికి ఎట్లా కారణం అంటే అది పరబ్రహ్మము కనుకనే నాకు కనబడింది, లేకపోతే కనబడే అవకాశం లేదు. ప్రతి చిన్న చీపురు పుల్ల కూడా పరబ్రహ్మమే, కానిది అంటూ ఏది లేదు. కనుక ఈ రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు ఎవరైతే ఉన్నారో ఈ 4 తత్వాలు ఒక్క పరబ్రహ్మము యొక్క స్వరూపమే. దేనికది విడిగా కనపడవలసిన ఆవశ్యకత ఉన్నది కనుక 4 రూపములతో వచ్చాడు ఆ భగవంతుడే. కేవల ధర్మయోగము ఎవరిది అంటే రామచంద్రునిది. సేవకాయోగము ఎవరిది అంటే కేవలం లక్ష్మణునిది. అనుసరణ యోగము ఎవరిది అంటే భరతునిది. శత్రుఘ్నంతి, ఈ 3 జరగాలి అంటే శత్రు సంహారం జరగాలి. ఎవరు శత్రువులు అంటే బాహ్యపరమైనటువంటి శత్రువులు ఎవరు శత్రువులు కాదు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇవాల్టి శత్రువు రేపటి మిత్రుడు కావచ్చు, ఇవాల్టి మిత్రుడు రేపు శత్రువు కావచ్చు, చెప్పలేదు. కానీ ఎప్పటికీ శత్రువులుగానే ఉండేవాళ్ళు 6 ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఈ 6 శత్రువులను ఎవరైనా మహానుభావులై, పండితులై, శాస్త్రవేత్తలై, అధ్యయన పరులై ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒకదాన్నో రెండిటినో జయించవచ్చు. కామాన్ని, లేదా లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈ 6 1, 2 లేదా 3 జయించవచ్చు. కానీ 6 జయించిన వాడెవ్వరు అంటే కేవలం శత్రుఘ్నుడు ఒక్కడే. ఆ 4 అన్నదమ్ములు. అందుకనే శత్రుఘ్నుడు అంటే శత్రువున్ ఘ్నంతి ఇది శత్రుఘ్న. దివ్యమైనటువంటి ఆ శత్రువులను, అంత భయంకరమైన శత్రువులను జయించిన వాడు అతడొక్కడే. ఆ కారణంగా ఆ తత్వం ఎవరిది అంటే భగవత్తత్వం. ఆ శత్రువుల 6 శత్రువులను జయించగలిగినటువంటి తత్వంగా భగవంతుడు శత్రుఘ్నుని రూపంలో అవతరించాడు. అనుసరణ తత్వం, రాముడు ఏది చెబితే అది, రాముడు చెప్పిందే జరగాలి, రాముడే ప్రధానమైన వాడు, మిగతావి ఏవి ప్రధానమైనవి కావు. భరతుడు ఎంత గొప్ప తత్వాన్ని చూపించాడు అక్కడ. ఏ కష్టం లేకుండా, యుద్ధం లేకుండా, ఏమీ లేకుండా తన తల్లి తనకు సర్వస్వం, రాజ్యాన్ని అప్పగించడానికి సిద్ధంగా తీసుకొచ్చింది. తీసుకొస్తే అదే మనమైతే ఏం చేస్తాం, సింహాసనం మీద కూర్చుంటాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ రామునికి చెందవలసినటువంటి సింహాసనాన్ని నేను పరిపాలిస్తే ఎటువంటి పాపాన్ని పొందుతాను అనేటువంటి పాపాలు, కొన్ని పాపాలను మొత్తం చెప్పాడు, కౌసల్యాదేవికి చెప్పాడు భరతుడు. అటువంటి వాడు ఇంకొకడు దొరకడు. రామచంద్రుడే చెప్పాడు, భరతుని వంటి తమ్ముడు ఉండడు అని. ఎవరితో చెప్పాడు? లక్ష్మణునితో చెప్పాడు. లక్ష్మణుడు కూడా మెదలకుండా ఊరుకున్నాడే తప్ప, నేను తమ్ముణ్ణి కదా, నీకు సేవ చేయడానికి వచ్చాను కదా, నన్ను వదిలిపెట్టి భరతుడు గొప్పవాడని చెబుతావా, నీ వెళ్ళిపోతా అని అనలేదు లక్ష్మణుడు. కనుక ఆ సేవ చేసే పద్ధతి ఎలా ఉండాలో నిరూపించి అన్నగారికి సేవ చేస్తూ ఆ ఉండే తత్వాన్ని భగవంతుడు చూపించడానికి లక్ష్మణుడిగా అవతరించాడు. ఆ భగవంతుడే అనుసరణ తత్వాన్ని చూపించడానికి భరతుడిగా చూపించాడు.
శత్రువులను జయించే తత్వానికి మీకు రామాయణం మొత్తం మీద శత్రుఘ్నుడు 3 చోట్ల కనబడతాడు ఎక్కువగా, మిగతా చోట్ల కనపడ్డు. ఎందువల్ల అంటే కేవలం ఆ శత్రువులను జయించాలి. ఏ శత్రువులు జయించాలి అంటే లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గములు, వాటిల్ని జయించాలి ముందు. బాక్యమైనటువంటి శత్రువుల్ని జయించి ప్రయోజనం ఏం లేదు. అప్పటికప్పుడు సుఖం కలగవచ్చు లేదా సంతోషం కలగవచ్చు, కానీ ఆనందాన్ని పొందాలి అంటే మాత్రం ఈ 6గురిని జయించి తీరాలి. అలా జయించేటువంటి తత్వం ఎవరిది అంటే శత్రుఘ్నుడిది. అతను ఎప్పుడూ ముందుకు రాడు, నేను అనేటువంటి విషయాన్ని ఎక్కడా చూపించడు, ఎప్పటికీ వెనకాలే ఉంటాడు. ఎవరి వెనక ఉంటాడు అంటే భరతుని అనుసరించి ఉంటాడు ఆ తత్వం. కనుక భగవత్ తత్వంలో ఉండే 4 భాగములు 4 రూపములుగా వచ్చినాయి అంతే తప్ప మొత్తం 4 కలిపి ఒకే అవతారం తప్ప శంఖం ఒకటి, చక్రం ఒకటి, ఇంకోటి ఒకటి అట్లా అవతరించింది కాదు.